ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, పరలోకపు తండ్రి, నిత్యుడవగు దేవ, సమాధానకర్త అయిన తండ్రి, నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. ఈ ఉదయకాల సమయములో నీ కృపను బట్టి నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు, నీ జీవమును దారపోసిన తండ్రి మమ్ములను బ్రతికించుటకు, మమ్ములను నా తండ్రి నడిపించుటకు, మమ్ములను నా తండ్రి అయా ఉజ్జీవింప చేయుటకు, మమ్ములను జీవింప చేయుటకు నీవు చేసిన నీ మహాబలి యజ్ఞమును బట్టి మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ సమర్పణ అంతటిని బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ జీవమును బట్టి, నీ మేలును బట్టి, నీలో నా తండ్రి నూతన ఉజ్జీవముతో, నూతన తలంపులతో, నూతన ఆలోచనలతో సమస్తము విషయములలో నా తండ్రి ఆయా సమస్త రీతులుగా నా ప్రభా కేవలము నీ చిత్తమునకు నా తండ్రి బంధించబడు వారిముగా, నీలో నడుచు వారిముగా, నీలో బ్రతుకు వారిముగా మేము ముందుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినమంతటిని నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను దేవా. దిన ప్రయత్నములను నా తండ్రి, దిన ప్రారంభములను, దినము యొక్క నా తండ్రి కార్యములను, దినచర్యలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఎవరు ఏ నీ క్రమములో ఎక్కడ నీ నిర్దేశానుసారముగా నీ నీతితో, నీ రాజ్యముతో ప్రేరేపించబడి పని చేయవలసి ఉన్నదో ఆ రీతిగా పని చేయుటకు నీ కృపనివ్వండి. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను నా తండ్రి మీరు ప్రోక్షించండి దేవా. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమును ఉంచండి దేవా. ప్రతి ఒక్కరి మీద నీ బలమును, నీ శక్తిని నా తండ్రి మీరు పోసి బ్రతికించి నా తండ్రి జీవింప చేసి కార్యములను సఫలీకృతము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తుతించుట, స్తోత్రము చేయుట నా తండ్రి నీకెంతో ఇష్టమై ఉన్నది నా తండ్రి. దినములు గతించిపోవుచున్నవి, సంవత్సరములు మారుచున్నవి నా తండ్రి. అయా నా ప్రభా, నా దేవా, కేవలము నీ కృపను బట్టి మేము నా ప్రభా నాయన నీ కార్యమంతయు సంవత్సరములు గ్రతించుచుండగా నా తండ్రి నూతన పరచబడుచున్నది నా దేవా. నూతన కార్యములలో, నూతన విషయములలో, నూతన తలంపులతో నా తండ్రి నీలో ఉజ్జీవ శక్తిని నా ప్రభా మేము ఆర్భాటముతో పొందుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. అయా ఈ ఉదయకాల సమయములో మా సన్నిధి గదిలో మీరు మా తోడుగా ఉండండి దేవా. మేము ప్రార్థించవలసిన విషయములను, ప్రార్థించవలసిన అంశములను, ప్రార్థించవలసిన ప్రతి దానిని గురించి నా ప్రభా మేము క్రమము తప్పక ప్రార్థించుటకు నా దేవా. ప్రార్థన వెళ్ళవలసిన స్థలములకు నా తండ్రి వేగిరమే ప్రార్థన వెళ్ళి అక్కడ కార్యములన్నీ జరుగునట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడ నా తండ్రి ఎట్టి ఉద్దేశములతో ఏ నీ మంచి కార్యములతో నా తండ్రి ప్రేరేపితమై నీ రాజ్యము కోసం పనిచేసే క్రమములో నా పాప
ప్రణాళికలో నా తండ్రి నిలిచి ఉన్నారో వారందరినీ నా ప్రభ బలముగా మీరు అభిషేకించి నడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా, నడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఆదరణనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 రాజా, నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. శుద్ధీకరించండి, శుద్ధ హృదయమునివ్వండి. పైవేషమును లెక్కించు వారు కాదు నా తండ్రి. అయా హృదయ శుద్ధిని కోరుకునే పరిశుద్ధ దేవుడు మీరు నా తండ్రి. నీ పరిశుద్ధతను బట్టి నా తండ్రి మేము పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఈ లోకమును జయించుటకు నా దేవా నీ కృపనివ్వండి. ఈ లోక మర్యాదను అనుసరించక లోక క్రమములో పడి నా తండ్రి కొట్టుకొని పోక నా తండ్రి నీ పరలోకపు మర్యాదను ఘనతను నా తండ్రి నీ పరిశుద్ధతను ప్రేమించే వారిమిగా, నీ పరలోకపు నీతిని న్యాయమును చట్టమును అనుసరించు వారిమిగా, దానిని కనుగొని వారిముగా నా తండ్రి నీ కృపను బట్టి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీ ప్రేమ నా తండ్రి ఎంతో గొప్పది నా తండ్రి. నీ ఐశ్వర్యం ఎంతో గొప్పది, నీ ఘనత ఎంతో శ్రేష్టమైనది నా తండ్రి. అట్టి ఘనత మాకిచ్చుటకు నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళిక నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద మీరు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి వెనుక నా తండ్రి నీ ఆత్మ సంబంధమైన నా తండ్రి ప్రణాళిక ఎంతో దాచబడి ఉన్నది నా తండ్రి. ఆయా క్రమములో నా తండ్రి మేము దానిని గుర్తిరగలేక ఉన్నాము నా తండ్రి. దానిని గుర్తించలేక మందస్థితిలో అయా నా తండ్రి నా ప్రభ మందబుద్ధి గలవారమై నా తండ్రి అయా నిన్ను గుర్తిరగలేక నా తండ్రి గురుడి వారిమైన ఈ లోకములో నా తండ్రి సంచరించుచున్నాము దేవా. దురాత్మల చేత బంధించబడినాము నా తండ్రి, దుష్ట శక్తుల చేత బంధించబడినాము నా దేవా. దురాత్మ సంబంధితమైన నా తండ్రి ప్రతి ప్రేరణ నా ప్రభ ప్రతి నీ బిడ్డకు దూరమగునట్లుగా మీరు నిర్దేశించమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ నామఘనతనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ పరిశుద్ధతనివ్వండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిపూర్ణలను చేయండి దేవా, నీకే స్తోత్రము నాయన. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చనని మీరు చెలవిచ్చిన రీతిగా నా తండ్రి నశించిన నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభ నశించిపోకుండా నాశనమునకు పోకుండా అయా శాశ్వత కాలము నా తండ్రి నీతో కలిసి బ్రతుకుటకు నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. దీర్ఘాయుషవంతులుగా భూమి మీద వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ యొక్క ప్రణాళిక అంతయు నా తండ్రి మీరు సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. దురాత్మలను బంధించండి దేవా, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపములను శాపములను కడగండి, విమోచించండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మను ధారపోసి మీరు బ్రతికించి నా తండ్రి నీ ప్రణాళికను ప్రేమించు వారిగా నీ నిబంధన కట్టడలు నీ విధులు నీ ఆజ్ఞలు అనుసరించినట్లుగా నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా బ్రతుకున్నట్లుగా నీ నిబంధనలో నా ప్రభ నిరంతరము నా తండ్రి అయా నీ వారిగా నీ బిడ్డలుగా నా తండ్రి వెలుగొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృపను బట్టి నా తండ్రి ఎల్లవేళలా నా ప్రభ
నీ తలంపులు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు కలుగునట్లుగా, ప్రతి చోట నా తండ్రి నీ ఆత్మ కార్యం అంతయు జరుగునట్లుగా, అయా నా తండ్రి నా ప్రభ మార్గములో ప్రతి నీ బిడ్డ నిల్చున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అవరోధములను తొలగించండి, ఆటంకములను తొలగించండి, అవిధేయతను కొట్టివేయండి, అయా దురాత్మలను బంధించండి దేవా. లౌకికాత్మల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావము ఎంత మాత్రము నా తండ్రి నీ జనుల మీద ప్రాణి చేయక, అయా అవి ప్రభావితము చేయక నా తండ్రి పరిశుద్ధాత్మ తలంపులు, పరిశుద్ధపు వాకులు, పరిశుద్ధపు సంకేతములు, పరిశుద్ధపు దీవెనలు నా తండ్రి ప్రతి నీ బిడ్డ పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి, అయా నా ప్రభ దినములు నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ నాయన వారములు, నెలలు నా తండ్రి, సంవత్సరములు గతించిపోవచ్చున్నవి నా తండ్రి. అయా నా తండ్రి నీ కార్యమంతయు నూతన పరచబడుచున్నది నా తండ్రి. అయా నా ప్రభ సంవత్సరములు గతించుచుండగా నా తండ్రి, అయా నా ప్రభ నీ తలంపులు, నీ కార్యములు, నీ ఉద్దేశములు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నూతన మగుచున్నవి నా తండ్రి. దానిని గ్రహించుటకు నూతనమైన తలంపులతో నా తండ్రి నీ ఉజ్జీవ శక్తిని పొందుటకు నీ కృపనివ్వమని, ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని, ప్రతి ఒక్కరి మీద నీ వెలుగును నా తండ్రి మీరు నా తండ్రి కుమ్మరించమని, నీ వెలుగులోనికి నా తండ్రి, నీ మహిమలోనికి, నీ సత్యములోనికి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ ప్రార్థన అయా నా తండ్రి పరిశుద్ధాత్మ సహవాసముతో నా ప్రభ, పరిశుద్ధాత్మ అభిషేకముతో జరుగునట్లుగా అభిషిక్తులుగా నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించువారు, ప్రార్థన వినుటూ నిన్ను స్తుతించేవారు, నిన్ను ధ్యానించేవారు అయా నా తండ్రి ఎందరెందరు ఎక్కడెక్కడ ఉన్నారో ఇది నా ప్రభ, అయా నా తండ్రి యూట్యూబ్ ఛానల్ నందు నా ప్రభ, అయా నా తండ్రి ప్రసారము చేయుచుండగా నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నీ కార్యం అంతటిని జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ యొక్క సేవలను మీరు నిర్ధారించండి దేవా. వ్యవస్థాపకులను నా తండ్రి, అయా నా ప్రభ సభ్యులను నా తండ్రి, అయా నా ప్రభ మినిస్ట్రీ కోసం నా తండ్రి నా ప్రభ నీ యొక్క నా తండ్రి పని నిర్మాణము ఎట్టిదో నా ప్రభ, నీ కార్యం ఎట్టిదో, నీ రాజ్యం కోసం నా తండ్రి ప్రాకులాట ఎట్టిదో నా ప్రభ, దాన్నంతటిని తెలుసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా నా తండ్రి అనేక మంది ఆదరించబడినట్లుగా, అనేక మంది మార్పు నొందినట్లుగా, అనేక మంది నా తండ్రి నీ తత్వమును, నీ ప్రేమను నా తండ్రి రుచించున్నట్లుగా, ప్రార్థనకు నా తండ్రి విధేయులగునట్లుగా, నీతో గడుపునట్లుగా, నీతో నడుచునట్లుగా, నీతో నా తండ్రి ప్రతి ఆశీర్వాదమును పొందునట్లుగా నీ కృపనివ్వండి. అయా వెళ్ళవలసిన స్థలములలోకి నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ నిరాటంకముగా నిర్భయముగా నీ జనులు వెళ్ళగలిగి నీ సేవ ఎంతయు విస్తరించుటకు నా దేవా నీ కృప చూపించండి. మినిస్ట్రీ వ్యవస్థాపకులుగా నా తండ్రి మీరు చేయనయ్యున్న వారిని నా తండ్రి నా ప్రభ మీరు చేసిన వారిని మీరు హెచ్చించండి దేవా. ఈ గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ మీది నా తండ్రి, సేవలు మీవి నా తండ్రి, కార్యము మీది, ప్రణాళిక మీది, ఉద్దేశము మీది, తలంపు మీది నా తండ్రి. దాన్నంతటి ప్రకారముగా నా తండ్రి కేవలము మేము నీలో వాడబడే పాత్రలుగా మమ్మలను ఎన్నిక చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అయా కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కరుణించే దేవా నీకే స్తోత్రము దేవా.
అయా నడిపించండి దేవా, నిర్దేశించండి దేవా, అయా ఆటంకములను తొలగించండి దేవా, అడ్డుబండలను తొలగించండి దేవా, కార్యములను నూతన పరచండి దేవా, అయా తలంపులను నూతన పరచండి దేవా, హృదయ ప్రేరణ నా తండ్రి, అయా నా ప్రభా నాయన మీరు ఇవ్వండి దేవా, హృదయ శుద్ధిని కోరి నా తండ్రి, హృదయమును శుద్ధి చేసి అంతరంగము బాగు చేయబడి నా తండ్రి, వేగిరమే నీ పనులు నా తండ్రి, నా ప్రభ తక్షణమే జరుగునట్లుగా త్వరితగతిన నా ప్రభ ప్రతి నీ బిడ్డ నా ప్రభ అయా నా తండ్రి రావలసిన క్రమమందు నా తండ్రి నా నీ సన్నిధికి వచ్చుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు అయా, వందనములు దేవా, కృప చూపించండి, కృప చూపించండి అయా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను నా తండ్రి, పరిపూర్ణతను మీరు అనుగ్రహించండి. నీ నామములో నా తండ్రి, నీ సిలువ ముద్రను నా ప్రభ ప్రతి నీ బిడ్డ నా ప్రభ ధరించుటకు నీ కృపనివ్వండి. నీవు చిందించిన నీ అమూల్యమైన రక్తపు యొక్క విలువను నా తండ్రి, అయా ప్రతి నీ బిడ్డ నా ప్రభ నాయన అర్థము చేసుకొనుటకు, దానిని ప్రేమించుటకు నా దేవా, దాని ద్వారా నా తండ్రి నీ రక్త మాంసములలో పాలిభాగస్తులగుటకు, అయా నీ శరీరమందు నా తండ్రి అవయవముగా చేర్చబడుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నీ సమయమునివ్వండి. జీవ గ్రంథమునందు నా తండ్రి ప్రతి ఒక్కరి పేరు మీరు లిఖించిన క్రమములో నా తండ్రి, అయా నా ప్రభ నీవిచ్చిన తలాంతులను, నీవిచ్చిన ఈవులను నా తండ్రి వృద్ధి పొందించుటకు నీ కృపనివ్వండి. భూమి మీద ఎవరికి ఎట్టి తలాంతులు మీరు ఇచ్చి ఉన్నారు, ఎవరు ఏ నీ క్రమములో నా తండ్రి నీ రాజ్యమునకై పాటు పడవలసి ఉన్నదో, నీ రాజ్యమునకు పని చేయవలసి ఉన్నదో ఆ రీతిగా పని చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, అయా నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. అయా కుటుంబములను విస్తరింప చేయండి దేవా, కార్యములను నూతన పరచండి దేవా, ప్రణాళికను జరిగించండి దేవా, వాగ్దానములను నెరవేర్చండి దేవా, వాగ్దాన భూమిలో మీరు నిలిపి ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. భూమి మీద దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి సమస్త కార్యములలో నా ప్రభ ఆరోగ్యముతో, బలముతో, శక్తితో ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీలో ఉజ్జీవించబడి నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి అయా బలము నా తండ్రి నీదగునట్లుగా నా తండ్రి, బలము బలహీనత నా ప్రభ నీవే అగునట్లుగా ప్రతి ఒక్కరిని నా ప్రభ మీరు ప్రేరేపించండి దేవా. నయా ఈ లోకములో నా తండ్రి మాకంటూ ఏదైనా ఉంటే సమస్తము నీ ద్వారా మాకు కలిగినదే నా తండ్రి, నీ ద్వారా మాకు వచ్చినవే, నీవిచ్చినవే నా తండ్రి. అవన్నిటినీ కూడా నా తండ్రి దినము మీరు కాపాడండి, వృద్ధి పొందించండి. ప్రతి విషయంలో నా తండ్రి నీ కాపుదల నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ మీరు ఉంచి నా తండ్రి కార్యములను నూతన పరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధపు తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ నామములు అయా నా తండ్రి రక్షించబడి కూడా నా తండ్రి నీ విలువను గుర్తించలేక నీకు దూరముగా లోకములో నా తండ్రి లోక మర్యాదలో సాతానుని కబంధ హస్తములలో బంధించబడిన వారు, చిక్కుకొని ఉన్నవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరి బంధకములను నా తండ్రి అయా నా తండ్రి మీరు విడగొట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా వారి బంధకములను నా తండ్రి అయా మీరు తెగగొట్టండి దేవా. అయా సాతాను ఉచ్చులో నుంచి నా తండ్రి వారిని విడిపించండి. సాతాను మాయాజాలములో నుంచి నా తండ్రి వారు విడిపించబడులాగున నీకు సమీపముగా నీ యొక్క హృదయమునకు నా తండ్రి దగ్గరగా ప్రతి నీ బిడ్డ వచ్చుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ విలువలతో ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు నిరంతరము ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి మీరు ఎల్లవేళలా అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మార్గములను సరళము చేయండి, సరిహద్దులను విశాలపరచండి, సరిహద్దులలో నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ నామ ఘనతను ప్రచురితము చేయండి దేవా. ఎక్కడా ఏ తండ్రి నా తండ్రి, ఏ ఒక్క నా తండ్రి మారుమూల ప్రాంతము కూడా నా తండ్రి విడవబడక, ఎలాంటి కుగ్రామము సహితము నా తండ్రి రక్షించబడుటకు నా తండ్రి నీ ప్రేమను రుచించుటకు, నీ సువార్త పని నా తండ్రి జరుగుటకు, నీ సువార్తను వ్యాపింప చేయండి. అయా నా ప్రభ నమ్మకమైన నీ దైవ సేవకులను మీరు లేవనెత్తండి దేవా. బలముగా నీ నామ ఘనతలో వాడబడే నీ దైవ సేవకుల మీద నా తండ్రి నీ ఆత్మను ఉంచండి. నూతనముగా అయా నా తండ్రి ఇంకా మరెందరినో నా తండ్రి మీరు అభిషేకించి నీ కార్యము కోసం మీరు ప్రణాళికను కలిగి ఉన్నారు దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి వారు ప్రేరేపించబడి నీ కార్యములకు నా తండ్రి ఇష్టపడి, నీ కార్యములను ప్రేమించి, నీ సంకల్పములను, నీ ఉద్దేశములను నా తండ్రి నీ ప్రణాళికను గౌరవించి నా ప్రభ ముందుకు వచ్చుటకు నీ కృప చూపించండి. ఏ స్థితిలో నుంచి ఎవరిని నా ప్రభ నీ యొక్క నామ ఘనతలో వాడుకొనుటకు, నీ ప్రతినిధులుగా వాడుకొనుటకు, నీ ప్రాతినిధ్యమును ఎవరికి మీరు నా తండ్రి ఏ స్థితిలో ఇచ్చి ఉన్నారు అదంతయు నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అయా కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా ప్రాధాన్యతనివ్వండి దేవా, ప్రతిఫలమునివ్వండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ, ఎలాంటి నా ప్రభ అయా నా తండ్రి ప్రాతినిధ్యముతో ఎవరెవరు ఎక్కడెక్కడికి నా తండ్రి ఏ నీ స్థలమునకు వెళ్ళి నా తండ్రి ఎక్కడెక్కడ నిలువబడి నా తండ్రి నీ ఆత్మతో నింపబడి నా ప్రభ నీ నోటి బోధగా వాడబడుచు ఎన్ని ఆత్మలను ఎక్కడ నుంచి నా తండ్రి పట్టి రక్షించవలసి ఉన్నదో ఆ కార్యమంతయు నా తండ్రి సంపూర్తి అగునట్లుగా నీ కృప చూపించండి. ఈ లోక మర్యాదలో కాక నా తండ్రి నీ జ్ఞానమును, నీ ప్రణాళికను నా తండ్రి ప్రేమించే క్రమములో నీ జ్ఞానమును నేర్చుకొనుటకు, నిన్ను నేర్చుకొనుటకు, నీ దైవ గ్రంథమును చదువుటకు నా దేవా, గ్రంథపు యొక్క నీతిని నా తండ్రి గ్రంథములో నా తండ్రి మరుగు మాటలను మర్మములను నా ప్రభ గ్రహించుటకు నా దేవా, ప్రతి నీ బిడ్డకు నీ సమయమునివ్వండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీకే స్తోత్రము 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 దేవా. గ్రంథ సారమును నా తండ్రి గ్రహించుటకు నా దేవా నీవు గ్రంథములో, నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇమిర్చిన నా తండ్రి ప్రతి నీ యొక్క నా తండ్రి జ్ఞాననిధిని నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రభ తెరుచుటకు, ప్రతి ఒక్కరి హృదయములో నా తండ్రి అది చొచ్చుటకు నా దేవా, గ్రంథానుసారముగా బ్రతుకుటకు, నిన్ను ప్రేమించుటకు, నీ వాక్యమును ప్రేమించుటకు, నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ సాధనములుగా వాడుకొనండి, నీ శిష్యులుగా చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నామఘనతలు నీ యొక్క ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి కేవలము నీకు నీ యొక్క పని కోసము నిర్దేశించిన నా తండ్రి నీ దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, ప్రవక్తలను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, తంతినాదములు చేయవారిని, ప్రార్థనా పరులను, ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధులను నా తండ్రి అయాన్యా తండ్రి నీ ఫలమునిచ్చి దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీవేర్పాటు చేసిన నీ క్రమములో నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీ కృప నిర్భమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి దేవా. వారి కుటుంబములను దీవించండి. కుటుంబ సమేతముగా నా తండ్రి అయా దినము నీ పరిచర్యలో నా తండ్రి అయా నిర్విరామముగా అంతరాయము లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి నా తండ్రి
కష్టపడి నీ సేవ జరిగించే దైవదాసులు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారందరిని బట్టి నా ప్రభా అయా నా తండ్రి నీ సన్నిధిలో మేము నిన్ను అడుగుచున్నాము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి. వారి చుట్టూ నీ కంచిని వేయండి దేవా. వారికి ప్రతిఫలమునివ్వండి దేవా. వారిలో నా తండ్రి అయా నా ప్రభ దినము నూతన ఉజ్జీవము కలిగి నా తండ్రి అయా నా తండ్రి అనేక ఆత్మలు పట్టబడి రక్షించబడినట్లుగా అయా నా తండ్రి నా ప్రభ వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి గృహములను మీరు సందర్శించండి. వారిలో నా తండ్రి ప్రతి నీ కార్యము నా తండ్రి సమస్త నా తండ్రి ప్రతిదినము సమస్త విధములుగా నా తండ్రి నూతనమగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. వారిని అడ్డగించే దురాత్మలను దుష్ట శక్తులను మీరు బంధించండి దేవా. ఎలాంటి సాతాను వేధింపులు ఆటంకములు అవరోధములు వారికి ఎదురు కాకుండా నా తండ్రి ఎలాంటి దురాత్మ శక్తుల వలన కానీ నా తండ్రి దురాత్మ సంబంధిత వ్యక్తుల వలన కానీ నా తండ్రి ఎలాంటి ప్రమాదములు ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి నీ కార్యమంతయు జరుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా నీ జ్ఞానమును నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి బిడ్డ నా ప్రభ అర్థము చేసుకొనుటకు నీ హృదయాంతరంగములలో దాగి ఉన్న నా తండ్రి కరుడనుచున్న నీ హృదయపు అంతరంగము యొక్క నా తండ్రి పొంగును నా తండ్రి నా తండ్రి నీ హృదయపు అలను నా ప్రభ అర్థము చేసుకొనుటకు నా తండ్రి నిక్షిప్తమై ఉన్న నా తండ్రి నీ యొక్క జ్ఞానమంతయు నా ప్రభ అయా నా తండ్రి నీ పరలోకపు నీతి న్యాయము చట్టము నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నా ప్రభ అయా నీ జనులందరూ నేర్చుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి దేవా. దేశం కోసం 1,00,000 మందిని ఎంపిక చేసి అయా నా తండ్రి నా ప్రభ నీ సేవతో ముందుకు వెళ్ళుచున్న దైవదాసులకు నా తండ్రి అత్యధికమైన నీ జ్ఞానమును నా తండ్రి మరి అధికముగా మీరు ఇచ్చి నా ప్రభ మీరు హెచ్చించండి దేవా. అయా నీ కార్యం అంతటిని నా తండ్రి అయా నా తండ్రి మీరు సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా. భారతదేశంలో అపార్థమైన క్రైస్తవ్యము అర్ధమగులాగిన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఉజ్జీవింప చేయండి దేవా. భారతీయులను మీరు కాపాడండి దేవా. జనాభాలో అగ్రస్థాయిలో ఉన్న భారతదేశము నా తండ్రి అగ్రమైన స్థితిలో నా తండ్రి నీ నామగంతలో నా ప్రభ అయా నా తండ్రి నీ సన్నిధిలో నీ పరలోకపు నా తండ్రి అయా నా తండ్రి న్యాయ సభలో నా తండ్రి అగ్రమైన రీతిగా నా ప్రభ నీ యొక్క శాసనములను నా తండ్రి ప్రేమించి నా ప్రభ నీ వారగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఇంకా పలు విధములుగా అయా నా తండ్రి పలు ప్రాంతములలో నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ఎందరెందరు ఏ నీ క్రమములో నా తండ్రి ఎక్కడెక్కడ నా ప్రభ నిలువబడి నా తండ్రి నీ ఆత్మల భారముతో పనిచేస్తూ ఉన్నారు నా తండ్రి వారందరినీ కూడా నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారిలో నా తండ్రి నీ ఆత్మ ఎల్లవేళలా అధికమగునట్లుగా దినము నూతన పరచబడినట్లుగా నూతన కార్యములను నూతనమైన వాటిని వెతుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ పరిచర్యనంతటిని నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా మీరు విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు. ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు అయా నా తండ్రి నీ నామం పేరట ప్రారంభించబడిన ఏ యొక్క పరిచర్య కానీ ఏ నీ సువార్త పని కానీ నా తండ్రి ఎక్కడా కుంటుబడకుండా ఎక్కడా ఆగిపోకుండా ఎలాంటి అవాంతరమైన పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి అయా నా తండ్రి అంతం వచ్చే వరకు నా తండ్రి కొనసాగించబడినట్లుగా రాకడ వరకు నా తండ్రి నీలో నిలిచి ఉండునట్లుగా ప్రతి నీ బిడ్డ నా ప్రభా నీ కృపను బట్టి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. పరిశుద్ధ పరచండి దేవా. యోబుకి యోబు కుటుంబమునకు వేసిన కంచెను నా తండ్రి ప్రతి నీ బిడ్డ చుట్టూ మీరు వేసి నా తండ్రి నిరంతరము ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు కాపాడమని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని నా తండ్రి నీ దైవదాసుల మీద జరుగుచున్న దాడులను నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులను మీరు నియంత్రించండి. క్రైస్తవ్యము మతం కాదు మార్గమని ప్రతి ఒక్కరు గుర్తించుటకు నా దేవా నీ సన్నిధిలో నడుచుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ
నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా చంపబడిన మిషనరీలని బట్టి నా తండ్రి, నీ సేవకులను బట్టి నా ప్రభా ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ మహిమలో వారు మీతో ఉండి ఉన్నారు దేవా. మరి వారు వదిలి వచ్చిన కుటుంబాలకు నీ ఆదరణ, నీ ఓదార్పునిచ్చి నా తండ్రి వారి దుఃఖమంతయు సమసిపోవునట్లుగా వారు నా తండ్రి నా ప్రభా నిర్భయముగా నీ సన్నిధిలో నా తండ్రి నీ ప్రణాళికను ప్రేమించి నా ప్రభా నిన్ను ఆరాధించి నా తండ్రి క్రమము ఏది నా తండ్రి విడవబడక నా తండ్రి అయాట అక్రమం ఏది జరగక నా తండ్రి సమస్త రీతులుగా నా ప్రభా నీ కార్యమంతయు నూతన పరచబడి నా తండ్రి నిన్ను అన్వేషించి నా ప్రభా నీ రాకడకు నా ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి పరిశుద్ధుల గుంపులో సజీవముగా చేరి నా తండ్రి నిన్ను స్తుతించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రపంచ దేశములను నా తండ్రి మీరు నా తండ్రి కాపాడండి దేవా. ప్రతి దేశములో ప్రతి రాష్ట్రములో ప్రతి ఒక్క నా తండ్రి నా ప్రభా నా తండ్రి విధముగా ఎక్కడెక్కడ ఏ రీతిగా నా తండ్రి అవరోధములు ఉన్నవో నా తండ్రి ఆపదలు ఉన్నవో ఇక్కట్లు ఉన్నవో ఎవరెవరు ఎట్టి శ్రమలో నా తండ్రి బాధించబడుచున్నారో ఎవరికి నా తండ్రి ఎట్టి నీ సహాయము అవసరమై ఉన్నదో అదంతయు జరుగునట్లుగా కార్యములు నూతన పరచబడినట్లుగా పరిశుద్ధ తలంపులు నా తండ్రి ప్రతి దేశస్థులలో జరుగునట్లుగా నీ కృపనివ్వండి. ప్రపంచ దేశముల చుట్టూ నా తండ్రి నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయండి దేవా. భారతదేశంలోని 29 రాష్ట్రములను కేంద్రపాలిత ప్రాంతములను నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పాలక వర్గములను నా తండ్రి నాయకులను అధికారులను నా తండ్రి అయా నా పాప వారి జ్ఞానము నా తండ్రి వారి యొక్క విలువ నా తండ్రి నీదగునట్లుగా వారు నీ ద్వారా పని చేయనట్లుగా నీ ద్వారా వెలుగునట్లుగా అక్రమమైన రీతిలో అక్రమముగా నా తండ్రి ఏమీ కార్యము జరుగుతున్నదో అదంతయు నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ అయా మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ పాలకులను నా తండ్రి అయా నా ప్రభ నీ పరిపాలనా దక్షత ఇచ్చి నా తండ్రి మీరు హెచ్చించండి. అయా నీ జ్ఞానముతో వారిని నింపండి దేవా. నీ నీతిని వారికి నేర్పించండి. నీ చట్టములను వారు గౌరవించుటకు నా దేవా వారి ఆలోచనలు నా తండ్రి నీ ద్వారా ప్రేరేపితమైన తండ్రి ఆయా జనులందరికీ నా తండ్రి అవసరమైన రీతిలో యోగ్యమైన పద్ధతిలో ప్రతి చట్టము ప్రతి న్యాయము చేయబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీ రాజ్యమునకు పనిచేయి వారిగా వారిలో ప్రేరేపితమగు ప్రతి ఆలోచన నా తండ్రి నీ రాజ్య విలువలకు సరిపోవునంతగా నా తండ్రి మీరే మీ కార్యములను సంపూర్తి చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ సమ విలువలను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి దేవా. సమాన గౌరవములు నా తండ్రి ప్రతి ఒక్కరు పొందినట్లుగా సమానత్వములో ముందుకు వెళ్ళినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు దేవా. ఈ ప్రార్థన జరిగించండి దేవా. ప్రార్థనాంశములను ఇవ్వండి దేవా. ప్రతిఫలమునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అధికారం అనే ముసుగులో నా తండ్రి అయా నా ప్రభ ఎన్నో దురాగతములు నా తండ్రి జరుగుచున్నవని ఎంతో నా తండ్రి దౌర్భాగ్యముగా నా తండ్రి అధికారులు నా తండ్రి వ్యవహరిస్తూ ఉన్నారని ఎన్నో సోషల్ మీడియా వార్తలు మేము వినుచున్నాము తండ్రి. వాటన్నింటిలో నిజాలు ఏమిటో నిజ నిర్ధారణ మీరు జరిగించండి దేవా. నిజానిజాలు తెలిసిన వారు మీరు నా తండ్రి. ప్రదేశుడు నాయన హృదయమును చూసి నా తండ్రి తీర్పునిచ్చు వారు మీరు నా తండ్రి. అయా నా తండ్రి అధికారులైన వారికి నా తండ్రి ప్రతి ఒక్కరూ లోబడినట్లుగా వారి అధికారమును బట్టి నా తండ్రి వారు గౌరవించబడినట్లుగా నీవు లేఖనములో చెప్పబడిన రీతిగా నా తండ్రి అయా నా తండ్రి అయా నా తండ్రి ఎవరి వారి క్రమమును బట్టి నా తండ్రి ఎవరి వారి ఉద్దేశములలో కొన్ని నా తండ్రి అయా నా తండ్రి భయంకరమైన పరిస్థితులలో కూడా నా తండ్రి వారు జరిగించినదంతయు నా తండ్రి న్యాయమైనదని నా తండ్రి అయా నా తండ్రి మీరు సెలవిచ్చినారు నా తండ్రి. కొన్ని కఠినమైన పరిస్థితులలో జటిలమైన పరిస్థితులలో వారి యొక్క నిర్ణయములు చాలా కఠినముగా వ్యవహరించబడతాయని నా తండ్రి అదంతయు నా తండ్రి నీ దృష్టికి న్యాయమైనదని కూడా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ
అయా నా తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. దాన్నంతటిని కూడా నా తండ్రి సాధారణ ప్రజలు అర్థం చేసుకున్నట్లుగా నిజముగా నా తండ్రి దురాగతములు నా తండ్రి నీ నామమునకు నా తండ్రి విరుద్ధమైనవి అయా నా తండ్రి ఏవైనా ఉంటే నా తండ్రి నీ లెక్కలు సరిచేసి అయా నా తండ్రి వారికి బుద్ధి జ్ఞాన వివేకములను కుశలతను ఉజ్జీవమును మీరు కలిగించి నా తండ్రి నీ అధికారం అంతటి చొప్పున నా తండ్రి వారిని పటిష్టము చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ విలువలు నా తండ్రి ప్రేమించగలిగి, నీ ప్రణాళికను ప్రేమించగలిగి, నీ ఆజ్ఞానుసారముగా నీ నిబంధనలో నీ కట్టడలో నీ విధులలో పనిచేయగలిగిన వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. అయా మీ నామమునకే వందనములు. వారి కుటుంబములను దీవించండి, వారి అవసరములను తీర్చండి. వారి చుట్టూ నిరంతరము నా తండ్రి నీ కంచి నీ కాపుదల మీరుంచి నా తండ్రి అయా నా ప్రభ నిరుపయోగమైనది నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి దోషపూరితమైనది నా తండ్రి. ప్రతి ఒక్కటి కొట్టివేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి నా ప్రభ దేశముల భద్రత కోసం రక్షణ వలయములను నా తండ్రి మీరు ఏర్పాటు చేసినారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపను బట్టి నా తండ్రి, నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి యథార్థముగా వారు పని చేయనట్లుగా, వారిలో నా తండ్రి దినము నూతన ఉజ్జీవము కలుగునట్లుగా, వారి ప్రతి అవసరము తీర్చబడినట్లుగా ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. సరిహద్దు ప్రాంతములలో నా తండ్రి వారు సంచరిస్తూ నా ప్రభ ఎంతగానో నా ప్రభ నాయన ఆకలి దప్పులతో పనిచేసేవారు కూడా ఉన్నారు దేవా. అయా నా తండ్రి వారికందరికీ నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి అయా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ పోషణ కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. వారి కుటుంబములను దీవించండి. అయా నా తండ్రి నా ప్రభ నాయన వారికి ఇచ్చిన నా తండ్రి అయా ఏర్పాటును బట్టి నా ప్రభ వారు దినము నీ సన్నిధిలో నా తండ్రి నమ్మకముగా పని చేయనట్లుగా నీతి న్యాయములు నాయన శాంతి భద్రతలు నీ చట్టము గౌరవించబడినట్లుగా నా తండ్రి కాపాడబడినట్లుగా నా ప్రభ నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. వ్యవసాయమును, పాడిని, పంటను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. వ్యవసాయదారులకు వారి నా తండ్రి నా ప్రభ పెట్టుబడులకు వారి శ్రమకు తగిన ఫలితము నా తండ్రి వారు పొందునట్లుగా, వారు ఆశీర్వదించబడినట్లుగా నీ కృపనివ్వండి. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి దేవా. సకాల వర్షములనివ్వండి, సాగునీటినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. పంట భూములకు నా తండ్రి పంట సారమునిచ్చి మంచి పంట దిగుబడులతో గాదులు నిండునట్లుగా నా తండ్రి అయా సమృద్ధిగా నా తండ్రి పంటలన్నీ ప్రతి చోట్ల నా తండ్రి పండునట్లుగా నీ జనులందరూ ఎలాంటి కరువు కాటకములు లేకుండా నా తండ్రి పోషించబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సమస్యలను నివారించండి దేవా. ప్రకృతి వైపరీత్యముల వలన కానీ అయా నా తండ్రి వాతావరణ పరిస్థితుల వలన కానీ నా తండ్రి ఎలాంటి పంట నాశనములకు జరగకుండా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన పంటలు నా తండ్రి అయా నా ప్రభ నాయన
పండకుండా ఉండటం కానీ లేకుండా చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఆయా పంటలన్నింటినీ మీరు సమృద్ధిగా పండించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ఆయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము దేవా. వాతావరణములో నా తండ్రి ఆయా వాయువులో చేరిన విషములను నా తండ్రి నా ప్రభ ఆయా మీరు నివారించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అడ్డగించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ఆయా ఎలాంటి పరిస్థితిలో కూడా నా తండ్రి అమాయకులైన నీ జనులకు ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి జరగకుండా నీ జనులందరూ కాపాడబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. వాతావరణంలో విషపూరితమైన వాయువులు నా తండ్రి అయా నీ జనులను ఎంతగానో ఇబ్బంది పెట్టుచున్నవి నా తండ్రి. వాటన్నింటినీ మీరు నియంత్రించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీకు అసాధ్యము ఏమున్నది దేవా, సమస్తము నీకు సాధ్యము నా తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి. ఆయా గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన, నాగుపాముల వలన ఎలాంటి ప్రాణ నష్టములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి నీ బిడ్డ కాపాడబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. అవి సంచరించు వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి నా తండ్రి దూరము చేయబడుటకు నీ కృపనివ్వండి దేవా. జన నివాసమునకు, జన సంచారమునకు దూరముగా చేసి నా తండ్రి అవి బంధించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా. పరిశ్రమలను నా తండ్రి అయా నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా, నీకే స్తోత్రము దేవా. పరిశ్రమలను నూతన పరచండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీ కార్యములను నా తండ్రి నీ రాజ్యము కోసం మీరే జరిగించి నా తండ్రి అయా నా తండ్రి సమస్తము నా తండ్రి నూతన పరచబడినట్లుగా నీ రాజ్య ప్రణాళిక అంతయు నా తండ్రి అయా నా ప్రభ వ్యాపించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. అంగహీనుల, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారికి న్యాయకర్తవై, పోషణకర్తవై మీరుండి నా తండ్రి వారి పక్షముగా మీ కార్యములన్నింటినీ మీరు జరిగించండి దేవా. వారిని ఆదరించండి దేవా, వారికి సమృద్ధినివ్వండి, మేలు కలుగు చేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. వారికి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నీ చిత్తానుసారముగా ప్రతి విధమైన మేలు నా తండ్రి వారికి కలిగిన ప్రభ వారు నిన్ను నా తండ్రి స్తుతించినట్లుగా, నిన్ను గణపరచినట్లుగా నా తండ్రి నీ ప్రణాళికలో నిలిచి ఉండినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాస పడుచున్న వారిని నా తండ్రి అయా నా పాప ఎన్నో ఇబ్బందులతో నా తండ్రి ఎన్నో ఆటుపోటులతో దినము ఎన్నో సమస్యలు ఎదుర్కొనుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారికి కావలసిన సహాయం ఇవ్వండి, వారికి కావలసిన పోషణ మీరు కలుగు చేయండి. వారి కుటుంబాలను కట్టండి దేవా. వారి జీవితాలు వర్ధిల్లునట్లుగా నీ రాజ్యం కోసం నా తండ్రి అయా నా తండ్రి వికాసమైన హృదయముతో నా తండ్రి నీ విలువలతో నా తండ్రి వారు ఉజ్జీవించబడి కుటుంబాలను, సమాజములను నా తండ్రి కట్టుటకు నా దేవా, నీ ప్రణాళికను ప్రేమించుటకు నా తండ్రి అయా నా ప్రభ నీ పరిశుద్ధతను పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా వివాహ బంధములు అయా నా ప్రభ జరగక నా తండ్రి వివాహ బంధములు ఏర్పడకుండా నా తండ్రి ఎందరో నా ప్రభ ఎన్నో ఇబ్బందులతో నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు దేవా. ఏకాంగులను సైతం సంసారులుగా చేస్తానని వాగ్దానము చేసిన వారు మీరు నా తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని సెలవిచ్చిన నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నాయన వివాహములు, శుభకార్యములు జరగకుండా అడ్డగించే ప్రతి దురాత్మను నా తండ్రి మీరు గద్దించి దూరము చేసి నా పాతాళాగ్నిలో వేసి కాల్చివేసి నా తండ్రి ప్రతి
ఒక్కరిలో నా తండ్రి వివాహ బంధం ఏర్పడినట్లుగా నా తండ్రి నీ వాగ్దానములను నా తండ్రి స్వతంత్రించుకున్నట్లుగా నీ చిత్తానుసారముగా నా తండ్రి భూమి మీద పరిపూర్ణులుగా వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. విడాకుల కోసం ప్రయత్నము చేసే వారిని అయా మీరు హెచ్చరించండి దేవా, బుద్ధి చెప్పండి నా తండ్రి, మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదు నా తండ్రి. అట్టి నీ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ హృదయ ప్రేరణ కలుగునట్లుగా అయా నా తండ్రి నీతిని ప్రేమించినట్లుగా నా తండ్రి యథార్థముగా నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ విభేదములను నా తండ్రి తగాదాలను వివాదములను నా తండ్రి వారు పరిష్కరించుకొని అయా నీలో నెమ్మది కలిగి నా తండ్రి కుటుంబ జీవితంలో సమాజంలో గౌరవించబడినట్లుగా కుటుంబాలుగా విస్తరించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా జరిగించండి దేవా, జరిగించండి, నీ కృపనివ్వండి దేవా, ఆదరించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రతిఫలమునివ్వండి దేవా, ప్రార్థింప చేయండి దేవా. ప్రార్థనలో నా తండ్రి విసుకక ఎడతెగక నా తండ్రి నీ సన్నిధానంలో నా తండ్రి అయా నా తండ్రి నిరంతరము నా తండ్రి ప్రార్థించుటకు నీ కృపనివ్వు వండి క్రమమును బట్టి క్రమము తప్పక నా తండ్రి అడిగినదే మాటికి అడుగుట వలన నా తండ్రి ప్రతిఫలం ఇచ్చే నా గొప్ప దేవుడు నా తండ్రి, కార్యములను సిద్ధపరిచే నా గొప్ప దేవుడు నా తండ్రి, అయా స్థిరత్వమునిచ్చే నా గొప్ప దేవుడు నా తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా, నీకే స్తోత్రము దేవా. కొనుగోలు అమ్మకములు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి అయా నా ప్రభా నా దేవా మరెన్నో రీతులుగా నా తండ్రి వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు అయా మరెన్నో నా తండ్రి మరెన్నో రీతులుగా నా ప్రభా అయా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభా నా దేవా నీ దీవెన కోసం నా తండ్రి అయా నా ప్రభ ప్రార్థన చేసి పనులు ప్రారంభించిన వారు అయా నా తండ్రి నా పాప ఎన్నో నూతనమైన తలంపులతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నీ రాజ్యములో ముందుకు వెళ్లేవారు నా తండ్రి అయా మరెన్నో రీతులుగా నా తండ్రి అయా నీ పనులన్నీ సంపూర్తి చేయుటకు నా తండ్రి వ్యూహమును కలిగిన వారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా, వారి పనులన్నింటినీ నా తండ్రి మీరు సకాలములో సంపూర్తి చేయండి దేవా. కావలసిన ప్రతి సహాయ సహకారమును మీరు వారికి అందించండి, ధన సహాయమును ఇవ్వండి దేవా, ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నా తండ్రి ప్రయాణములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి నిత్యము నా తండ్రి ప్రతి ఒక్క విషయములో నా తండ్రి నీలో ప్రార్థన చేసి అయా నా ప్రభా నా దేవా జీవనోపాధి నిమిత్తము కానీ నీ పరిచర్య కోసము కానీ మరి ఏ ఇతర మంచి కారణములతో ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా, వారిని భద్రపరచండి దేవా. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ప్రయాణము కూడా నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహవాసముతో నా తండ్రి అయా నా తండ్రి ఎల్లవలసిన చోట్లల్లటికి నా ప్రభ నీ జనులందరూ వెళ్ళునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అడ్డగించే దురాత్మలను నా తండ్రి అయా మీరు బంధించండి దేవా, భయమును పుట్టించే దురాత్మలను మీరు బంధించండి అయా నా తండ్రి కీడు కలుగు చేసే దుష్ట శక్తులను మీరు బంధించండి. నీ సహాయము నీ దేవదూతల సహాయము నా తండ్రి
ప్రతి నీ బిడ్డకు ఎల్లవేళలా తోడుగా ఉండునట్లుగా నీ కృపనివ్వమని నా తండ్రి, వారు చేసే పనులన్నిటిలో మీరు తోడుగా ఉండమని, తోటి వారితో అధికారులైన వారితో ఏ విధముగా నా తండ్రి అయా నా తండ్రి మాట్లాడవలసినది ఏమీ క్రమములో నా తండ్రి నీ రాజ్య విలువలు నా తండ్రి అయా నా ప్రభ నిర్మితమగవలసినది నా తండ్రి, ఆ రీతిగా నా తండ్రి అయా ప్రతి ఒక్కరు వ్యవహరించినట్లుగా, ప్రతి ఒక్కరు పని చేయనట్లుగా, అయా సమృద్ధిగా పోషించబడినట్లుగా నీ రాజ్యము కోసం అయా నా తండ్రి శక్తి వంచన లేకుండా నా తండ్రి పనిచేయవారిగా నా తండ్రి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చి నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయ్యా కృపనివ్వండి దేవా, కృపనివ్వండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా, ఉద్యోగములను ఇవ్వండి దేవా. ప్రతి ఉద్యోగము నా తండ్రి నా ప్రభ అయా నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం నా తండ్రి అయా ఏర్పడినట్లుగా నా తండ్రి నీ కృప నిలిపి ఉంచండి దేవా. ఎవరిని ఏ స్థితిలో నా తండ్రి మీరు స్థిరపరచుట నీకు ఇష్టమై ఉన్నదో ఆ రీతిగా మీరు స్థిరపరచండి. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా తండ్రి ఎందరో విధుల నుంచి అలా తొలగించబడి ఉన్నారు దేవా. వారందరికీ నా తండ్రి నేను ఆదరణ మీరు కలిగించండి దేవా. ఎన్నో కమిట్మెంట్లతో నా తండ్రి ఎన్నో ఆర్థిక వ్యయ ప్రయాసలతో ఎందరో ఇబ్బంది పడుచున్నారు దేవా. ప్రతి ఒక్క నా తండ్రి నా ప్రయాసం అంతయు నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు తీర్చమని వేడుకొనుచున్నాను దేవా. కష్టపడి పనిచేసే స్వభావము నా తండ్రి ఎంతో ఆశీర్వాదము నా తండ్రి. అటు ఆశీర్వాదము నీ బిడ్డలందరికీ కలుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, కాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని నా తండ్రి కాయ కష్టము చేయి వారిని నా తండ్రి మరెన్నో రీతులుగా దినము నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేసి ఎంతో నా తండ్రి వెట్టి చాకిరి పనులకు సైతం నా తండ్రి నా ప్రభ అయా పని చేయి వారిని నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా మీరు దీవించండి దేవా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వారిని పోషించండి దేవా. నీ రాజ్యము కోసం నా తండ్రి ప్రతిదీ నూతన పరిచి నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించి నీ కొరకు పని చేయించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మరి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా నా తండ్రి ఆర్థిక అసమానతలు తొలగించిన ఏకైక డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా తండ్రి ఆర్థికంగా నీ జనులందరినీ నా తండ్రి అయా నా తండ్రి పటిష్టం చేసిన డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా ప్రభా నాయన ఆర్థిక అసమానతలు లేకుండా నా తండ్రి సమాన విలువలతో నా తండ్రి సమాన గౌరవముతో అయా నా తండ్రి ప్రతి ఒక్కరు గౌరవించబడే దిశలో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ఎంతో కీలక పాత్ర పోషించి ఉన్నది దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి నిన్ను ప్రార్థన చేయించున్నాము దేవా. ప్రస్తుతం నా తండ్రి డిపార్ట్మెంట్ పరిస్థితులను నా తండ్రి మీరు చక్కదిద్దండి. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు, ఎంత టెక్నాలజీ ప్రబలినప్పటికీ నా తండ్రి నీ నూతన కార్యము ఏదో ఉన్నది నా దేవా. దాన్నంతటిని నా తండ్రి మీరు వెలికి తీసి నా తండ్రి మరలా నీ జనులందరికీ నా తండ్రి ఉద్యోగములు కలుగునట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి పోషించబడినట్లుగా నీ కృపనివ్వండి. నూతనమైన ప్రాజెక్టులను నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ నిమిత్తం మీరు ఎన్నిక చేసిన నా తండ్రి యజమానులను, యాజమాన్యములను, వారి కుటుంబములను మీరు దీవించండి దేవా. వారి వ్యాపారములను మీరు అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. అయా వారి యొక్క నా తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి దేవా. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నిన్ను గుర్తుపట్టుటకు నీ కృపనిచ్చి నా తండ్రి వారి హృదయములను నా తండ్రి మీరు వెలిగించండి. వారి మనోనేత్రములను మీరు తెరవండి దేవా. నీ చిత్తానుసారముగా నీ మహిమను బట్టి నీలో ఆనందించుటకు నా తండ్రి అయా నీలో చేర్చబడుటకు నా తండ్రి
తండ్రి వారు చేసే ప్రతి పని కూడా నా తండ్రి నీ రాజ్యమునకు సరిపోవునంతగా వారు ప్రేరేపించబడుతూ వారికి ఇచ్చిన తలాంతులను వారు అభివృద్ధి పొందించే క్రమములో వారికి ఇచ్చిన నా తండ్రి అయా నా ప్రభా నాయన అయా నా తండ్రి ధనమును వారికి ఇచ్చిన సమయమును నా తండ్రి వారు హెచ్చించి నా ప్రభా మీ విలువలతో పనిచేస్తున్న వారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా వారందరినీ కూడా నా తండ్రి మీరు దీవించండి దేవా వారి కుటుంబాలలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నా తండ్రి కుటుంబ పరిస్థితులను నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు కృప చూపించండి దేవా కృప చూపించండి కరుణించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను నీకే స్తోత్రము స్తోత్రము దేవా వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి వారికి రాకుండా నా తండ్రి వారు క్రమపరచబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా ఆరోగ్యముతో నింపండి దేవా పరిపూర్ణమైన ఆరోగ్యము సంపూర్ణమైన ఆయుష్ నా తండ్రి అయా నా ప్రభ భూమి మీద నా తండ్రి అయా నా ప్రభ దీర్ఘకాలము బ్రతుకున్నట్లుగా ఆరోగ్యవంతులుగా నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి అనేక మందిని పోషించుటకు అనేక మందికి మార్గదర్శకంగా వ్యవహరించుటకు నా తండ్రి మీ కార్యములను నా తండ్రి అయా మీరు నూతన పరిచిన విధానములో నా తండ్రి వారికి ఇచ్చిన తలాంతులన్నింటిని వారు అభివృద్ధి పొందించే క్రమములో నా తండ్రి నీ నమ్మకత్వమును పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వారిని దీవించమని హెచ్చించమని గణపరచమని వేడుకొనుచున్నాను తండ్రి అయా మీ నామమునకే వందనములు వందనములు కృప చూపించండి దేవా కృప చూపించండి దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావమునిచ్చి నా తండ్రి ఉద్యోగములతో చేతి పనులతో నా తండ్రి మీరు దీవించి హెచ్చించి గణపరచమని పోషించమని వేడుకొనుచున్నాను తండ్రి నీ నామమునకే వందనములు 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 దేవా అయా కృప చూపించండి దేవా కృప చూపించండి అయా కరుణించండి దేవా నీకే స్తోత్రము 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 తండ్రి అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు పూజార్హుడా మీ నామమునకే వందనములు నీ అర్హతనివ్వండి దేవా నీ జ్ఞానమునివ్వండి దేవా నీ శుద్ధినివ్వండి దేవా ఆటంకములన్నింటినీ నా తండ్రి అవరోధములన్నింటినీ మీరు తొలగించి వేయండి దేవా దారిద్ర్యమును కొట్టివేయండి పేదరికమును నియంత్రించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా నా తండ్రి సోమరులుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన జీవితాలను కుటుంబాలను పాడు చేసుకొనుచున్న వారిని హెచ్చరించండి బుద్ధి చెప్పండి దేవా వారి సోమరితనము వారిని వదిలిపోయినట్లుగా నా తండ్రి అయా నీ కృపనిచ్చి నా తండ్రి మీ మార్గంలోనికి వారిని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి అయా మీ నామమునకే వందనములు వందనములు అయా కృప చూపించండి దేవా కృప చూపించండి అయా కరుణించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా నీ నామమునకే వందనములు 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 సహాయము చేయండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను నీకే స్తోత్రము 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 తండ్రి బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరెన్నో డిపార్ట్మెంట్లు మరెన్నో సేవా సంస్థలు మరెంతగానో ఎన్నో మంచి కార్యములతో ఎన్నో పనులు ప్రారంభించబడి ఉన్నవి నా తండ్రి నీచే నిర్మితమై ఉన్నవి నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమమై ఉన్నది నా తండ్రి వాటన్నింటినీ మీరు ఉజ్జీవింప చేయండి దేవా వాటిలో నా తండ్రి అయా నా ప్రభా నా దేవా నీ రాజ్యమునకు సరిపోవునంతగా నీ నీతితో ప్రేరేపించబడి అమాయకులైన నీ జనులకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేకమైన సేవలు నా తండ్రి కావలసిన క్రమం మందు కావలసిన రీతిగా నీ నీతితో నీ రాజ్యముతో జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా వాటి యొక్క నా తండ్రి నిర్వహణ నిమిత్తం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్ లలో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు సందర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా యథార్థ స్వభావములను వారికి అందించండి దేవా వారి విధి నిర్వహణలో నమ్మకముగా నా తండ్రి విధులు నెరవేర్చుటకు నా దేవా అయా నా తండ్రి ఎలాంటి లంచగుండుతనము లేకుండా లంచములను ఆశించకుండా నా తండ్రి హృదయ శుద్ధితో నా తండ్రి యథార్థముగా పనిచేయుటకు మీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా వారి కుటుంబములను దీవించండి వారిని
గౌరవించండి, వారిని హెచ్చించండి. అయా నీకే స్తోత్రము దేవా, వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్క సంకటమును నా తండ్రి మీరు కుదర్చండి దేవా. ప్రతి అవరోధమును నా తండ్రి మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి వారి క్రమమును బట్టి, ఎవరి వారి స్థితిలో, ఎవరి వారి ఏర్పాటులో, ఎవరి వారి ప్రణాళికలో నా తండ్రి మీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా, మీ కార్యమంతటిని నా తండ్రి మీరు పటిష్టం చేసి నా తండ్రి మీ ప్రణాళికనంతటిని సంపూర్తిగా మీరు జరిగించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని, ప్రతి జబ్బును, ప్రతి రోగమును నా తండ్రి మీరు నయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అట్టి దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. ఘనుడా, నీకే వందనములు దేవా. పూజార్హుడా, నీకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి. అయా నా ప్రభా, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధి, ఇంకా ఎన్నో భయంకరమైన రోగములు నా తండ్రి. పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు కూడా ఎన్నో ఉన్నవి నా తండ్రి. కంటి సంబంధిత వ్యాధులు నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా మరెన్నో రీతులుగా నా ప్రభ మరెందరో నా తండ్రి అనారోగ్యంతో వికలమైపోవచ్చున్నారు దేవా. నీ ఆరోగ్యమునివ్వండి దేవా, నీ బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యం పట్ల అవగాహన ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి. అయా నా తండ్రి కష్టార్జితం అంతటిని హాస్పిటల్లో వేయపరుచుకొనుచు నా తండ్రి. అయా ఆరోగ్య విషయంలో నా తండ్రి క్రమము లేక నా తండ్రి నా ప్రభ. అయా నా తండ్రి వైద్యం కుదరక నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. అయా నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ అద్భుతములను జరిగించి, అయా నా ప్రభ నీ ప్రక్రియలో, నీ ప్రణాళికలో నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి వారు నా తండ్రి లేపబడి నా తండ్రి నీ సాక్షులుగా నిలవబడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. ఎవరి మీద నా తండ్రి ఎట్టి నీ యొక్క ప్రేమ నా తండ్రి ఎట్టి ప్రణాళిక మీరు కలిగి ఉన్నారో దాన్నంతటి ప్రకారముగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డను నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మీరు బ్రతికించండి దేవా. మీరు లేవనెత్తండి దేవా. మీరు విడిపించండి దేవా. వారిని పట్టి పీడించే దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు బంధించి వేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. మీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మానసిక రుగ్మతులతో వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. మానసిక రోగములను మీరు నయం చేయండి దేవా. మానసిక నా తండ్రి అంధత్వమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆటిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో పలు రీతులుగా నా తండ్రి వికలమైపోయిన వారు అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి పీడించబడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. నీ విడుదల వారికి ఇవ్వండి దేవా. వారిని విడిపించండి దేవా. నీ ప్రణాళికనంతటిని నా తండ్రి మీ పరిపూర్ణతనిచ్చి నా తండ్రి వారిని కాపాడమని, వారికి నా తండ్రి కుటుంబ జీవితాలు కలుగునట్లుగా, వారు నీ చిత్తానుసారముగా వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి నా ప్రభ నా దేవా. అయా నా తండ్రి నా ప్రభ సమస్యలన్నింటినీ నా తండ్రి అయా నా తండ్రి
నా ప్రభా శాపములన్నింటినీ నా తండ్రి మీరు నివారించండి దేవా. అయా పాపం అంతటిని మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా విడిపించండి దేవా, విడిపించండి దేవా, విడిపించండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బంది నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి మీరు కాపాడండి. వారిని వికసింప చేయండి దేవా. శరీర అవయవ నిర్మాణము నా తండ్రి వారికి అర్థమగులాగున నా తండ్రి నీ జ్ఞానము వారికి కలుగునట్లుగా కావలసిన వైద్య సేవలు కావలసిన నా తండ్రి క్రమములో నీ జనులకు ఎలాంటి జాప్యము లేకుండా జరుగునట్లుగా వారు అందించినట్లుగా నా తండ్రి వారిలో నీ స్వభావములను మీరు ఉంచండి దేవా. వారిని నూతన పరచండి దేవా. వైద్యం అనేది సేవ, అది వ్యాపారము కాదని నా తండ్రి వారు గుర్తుంచుకొని నా తండ్రి వారు వారి కుటుంబాలు కాపాడబడు నిమిత్తము వారి యొక్క నా తండ్రి అయా నా ప్రభ నిత్య జీవము కోసం నా తండ్రి వారు ప్రయాసపడినట్లుగా నా తండ్రి అయా నా ప్రభ నా దేవా కమర్షియల్ వేలో అయా నా తండ్రి నా ప్రభ ధనార్జనతో నా తండ్రి ఎన్నో నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ఎందరో డాక్టర్లు నా తండ్రి అయా నా తండ్రి వికలమైన పరిస్థితులలో కూడా నా తండ్రి అయా ధనాపేక్షతో నా తండ్రి వైద్య నా తండ్రి అయా నా తండ్రి వైద్య రంగమును వాడుకొనుచున్న వారు కూడా ఉన్నారు దేవా. అదెంత మాత్రము శ్రేయస్సు కాదు, మేలు కాదు నా తండ్రి. అది వారికి తెలియనట్లుగా నా తండ్రి మీరు తెలియ చెప్పండి. వారిని ప్రేరేపించండి దేవా. వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి. వారి కుటుంబములను దీవించండి. వారిని నా తండ్రి అయా నా తండ్రి దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి నిందించబడుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములో మీరు తెరవండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నీ ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి సంతాన బీజములను మీరు ఉంచండి దేవా. సంతానాభివృద్ధిని ఇవ్వండి దేవా. సంతానముతో నా తండ్రి మీరు తృప్తిపరచండి దేవా. సంపూర్ణలను చేయండి దేవా. పరిపూర్ణలను చేయండి దేవా. ప్రణాళికనంతటిని మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులను అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా మీరు దీవించమని వేడుకొరుచున్నాను దేవా. అయా నా తండ్రి తల్లిదండ్రులు అనే దీవెన నా తండ్రి ప్రతి నిబిడకు మీరు అందించండి దేవా. భూమి మీద సంపూర్ణలను చేయండి దేవా. నీ యోగ్యతనివ్వండి దేవా. నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. మీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించి కాపాడమని నా తండ్రి సంతానవంతులను చేయమని అనేక తరముల ఆశీర్వాదమును కుటుంబాలుగా విస్తరించి దీవెనను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను. తరతరములు దీవించండి దేవా. అనేక తరములకు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నా తండ్రి వారికి కావలసిన పోషణ మీరు కలుగు చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. దినము నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా పెరుగుటకు, నీ చిత్తానుసారముగా అభివృద్ధి పొందుటకు, నిన్ను ప్రేమించుటకు నా తండ్రి నీ ప్రణాళికలో నిలిచిండుటకు, నీ మార్గములో నా తండ్రి నిన్ను వెదుకుటకు నా తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుటకు, తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును మీరు ఇచ్చిన తండ్రి నీ చిత్తానుసారముగా మీ మార్గమందు మీరే నడిపించమని
దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ వికాసమును మీరు ఇచ్చిన తండ్రి మీరు ఉజ్జీవింప చేసి నా తండ్రి నడిపించండి దేవా. అయా దినదినము నా తండ్రి వృద్ధి పొందించండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి విద్యా బుద్ధులు నేర్పించండి దేవా. ఉన్నతమైన విద్యలను అభ్యసింప చేయండి దేవా. నీ ఏర్పాటునంతటిని బట్టి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ ఉన్నతముగా నా తండ్రి విద్యాభివృద్ధి నొందుటకు నా దేవా మీ కృప చూపించండి. చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి మీరు ఇవ్వండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి, ధన సహాయమునివ్వండి దేవా. వీసా పాస్పోర్ట్లు మరియు ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా అయా నా తండ్రి ఏ నీ క్రమంలో నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడ నా తండ్రి నీ రాజ్యము కోసం నీ నీతి కోసం నీ ప్రణాళిక కోసం నా తండ్రి అయా ప్రయాణించి నా తండ్రి అయా నా తండ్రి పని చేయవలసి ఉన్నదో నా తండ్రి వ్యాపించవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే వ్యాపింప చేయమని పని జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. సమస్తము కూడా నా తండ్రి నీ ఏర్పాటుని బట్టి నీ ప్రణాళిక నిమిత్తము బట్టి నా తండ్రి మీరు నిర్వహించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా యువతి యువకులను నా తండ్రి యవన బిడ్డలను బాలబాలికలను నా తండ్రి మీరు సందర్శించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నూతన తరగతి గదులకు నా తండ్రి ఎన్నిక చేయబడుచున్న విద్యార్థులకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి నీ మార్గము కోసం మీరు నిర్దేశించిన నీ ప్రణాళిక కోసం నా తండ్రి వారి వికాసమైన హృదయముతో అయా ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ మార్గము ప్రకారముగా నీ చిత్తానుసారముగా ప్రతిదీ స్వతంత్రించుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. వారికి కావలసిన సహాయ సహకారములను మీరు అందించండి దేవా. వారితో మీరుండండి దేవా. వారి పక్షముగా మీరుండండి దేవా. వారి కుటుంబాలకు నా తండ్రి కావలసిన ఆదరణ మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సమృద్ధినిచ్చి నీ మేలునిచ్చి మీరు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. యువతి యువకులలో నా తండ్రి యవన విడిలో నా తండ్రి నీ ఉజ్జీవమును కలిగించండి దేవా. నీ బలమును వారికి ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రేరణ వారికి ఇవ్వండి దేవా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేదు, చదువు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు నా తండ్రి, ప్రణాళిక ఏమిటో తెలియదు నా తండ్రి. నీ వెలుగును గురించి నా తండ్రి వారు గుర్తించి నా తండ్రి నీ వెలుగులోనికి వారు వచ్చినట్లుగా అయా నీ కృపనివ్వండి దేవా. అయా యవన బిడ్డలు నా తండ్రి భయంకరంగా నా తండ్రి సాతాను చేత ప్రేరేపించబడుతూ వీడియో గేములు పబ్జీలు ఆడుతూ నా తండ్రి దురలవాట్లకు దుర్వ్యసనములకు త్రాగుడుకు మత్తు పదార్థములకు బానిసలైపోయినారు నా దేవా. వారిని విడిపించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వారిని పట్టి పీడించే దురాత్మలను నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. వారిని మార్గము తప్పించే దుర్మార్గులను నా తండ్రి మీరు ఖండించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. తప్పుడు మార్గములో అయా నా తండ్రి నా ప్రభ యవనస్తులైన వారిని ప్రేరేపించే వారికి నా తండ్రి నీ హెచ్చరికలను జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. ప్రతి యవన బిడ్డ నా తండ్రి యవన కాలమందు నిన్ను వెంబడించుటకు నీ వెలుగు జీవితాన్ని ప్రేమించుటకు నీలో ఆకర్షించబడుటకు నా తండ్రి వారి ప్రణాళికలో నా తండ్రి వారు నిలిచియుండుటకు నీ కృపనివ్వమని వారి చుట్టూ నా తండ్రి నీ కంచె వేయమని వేడుకొనిచున్నాను. వారిని బలపరచండి దేవా. వారిని గణపరచండి దేవా. వారిని హెచ్చించండి. వారిని గౌరవించే రీతిగా నా తండ్రి వారిని పట్టి పీడించే దురాత్మలన్నీ నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా నీ కృపనివ్వమని నీ బలమునివ్వమని నీ శక్తినివ్వమని నీ జీవమునివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా యువతి యువకులలో నా తండ్రి ఉన్న బలహీనతలను మీరు తొలగించండి దేవా. కొందరు అయితే నా తండ్రి అయా నా తండ్రి లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోయి నా తండ్రి అయా నా తండ్రి పట్టణ ప్రాంతములలో సైతం ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి నా తండ్రి వారి జీవితములను నా తండ్రి పాడు చేసుకొనుచున్నారు దేవా. వారి దేహములను నా తండ్రి పాడు చేసుకొనుచున్నారు దేవా. సహజీవనం పేరుతో నా తండ్రి అయా నా ప్రభ దుర్భరమైన పరిస్థితుల్లో నా తండ్రి దౌర్భాగ్యమైన విలువలతో నా తండ్రి పాతాను ప్రేరేపితము
నా తండ్రి ప్రేరేపించబడి వారి కుటుంబములకు వారి జీవితములకు నా తండ్రి ఎలాంటి విలువ లేకుండా నా తండ్రి నా తండ్రి దురాత్మ సమ్మతితముగా నా తండ్రి అది ఎంతో మేలైనదని నా తండ్రి వారు నా తండ్రి నా ప్రభ ఎంతగానో ప్రేరేపించబడి విఫలమైపోవచ్చున్నారు దేవా. అటు దుశ్చర్యకు పాల్పడుచున్న వారిని అటు దుశ్చర్యలో కొనసాగుతున్న వారిని నా తండ్రి మీరు ఖండించండి దేవా. అదెంత మాత్రమును నా తండ్రి యోగ్యమైనది కాదు, మేలైనది కాదు నా తండ్రి. భయంకరమైన వ్యవస్థ అని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నా తండ్రి దాని నుంచి విడిపించబడుటకు నీ కృపనివ్వమని ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు ప్రేరేపించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. చైల్డ్ లవర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియా అంతం చేయండి, అకాల మరణములను కొట్టివేయండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ఎవరిలో నా తండ్రి ఎలాంటి అకాల మరణములు ఏర్పడకుండా నీవిచ్చిన ఆయుష్ మొత్తం సంపూర్ణముగా నా తండ్రి నా ప్రభ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు ఆరోగ్యవంతులుగా ఉజ్జీవింపబడి నా తండ్రి సమస్త రీతులుగా నా తండ్రి దినము నా తండ్రి సరిచేయబడుతూ నా తండ్రి నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుతూ నీ బిడలుగా వెలుగొందుటకు నీ కృప ప్రతి నీ బిడకు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. ఆత్మహత్యాయత్నమునకు పాల్పడే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. అది దుర్భరమైన పరిస్థితిలో నుంచి నా తండ్రి భయంకరమైన నా తండ్రి కీడులో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. అటు దురాత్మ చేత నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా ప్రేరేపించబడుచున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. నీవిచ్చిన ఆయుష్ మొత్తం పరిపూర్ణముగా భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు వారి సమస్యలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు గెలుచుటకు నా తండ్రి సమృద్ధినివ్వమని మేలునివ్వమని జీవమునివ్వమని వారితో మీరుండమని నా తండ్రి వారి ఆలోచనలను మీరు మాన్పించమని ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ విలువలతో వికసింప చేయమని వారి ప్రయత్నములను నా తండ్రి మీరు విరవింప చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అప్పుల భారముతో కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రుణ విముక్తులను చేయండి దేవా. నా తండ్రి అనేక అప్పులతో నా తండ్రి అనేక వేధింపులకు సైతం గురగుచున్నారు దేవా. వారందరికీ నీ విడుదలనివ్వండి దేవా. చేతుల కష్టార్జితముని మీరు ఆశీర్వదించండి దేవా. సమృద్ధినివ్వండి దేవా. తీసుకున్న రుణములన్నీ సకాలంలో తీర్చగలిగిన స్థితిని జ్ఞానమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఎవరి చేతుల కష్టం వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా సమానత్వము కలిగినట్లుగా సమన్యాయముతో ప్రతి ఒక్కరు వ్యవహరించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసేవారిని మీరు హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి. మీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నా తండ్రి పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకుని నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులను సైతం అపహరించి వేసే కారణముతో ధనాపేక్షతో నా తండ్రి స్వార్థముతో నా తండ్రి అమాయకులైన జనులను నా తండ్రి ఎంతగానో ఇబ్బందులు పెడుచున్నారు దేవా. అటు వడ్డీ వ్యాపారులకు నా తండ్రి బుద్ధినివ్వండి దేవా, జ్ఞానమునివ్వండి దేవా. వారిని గద్దించండి దేవా. నా తండ్రి నా ప్రభ వారికి నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి చేతుల కష్టము వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా నా తండ్రి సమ విలువలతో నా తండ్రి నీ సమానత్వమును మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ మార్గమందు మీరు నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వడ్డీ వ్యాపారులను నా తండ్రి మీరు ఖండించండి దేవా. అది ఎంత భయంకరమైన దుశ్చర్యను నా తండ్రి అటు ధనాపేక్ష ఎంతైతే నా తండ్రి నా కృప విపత్కర పరిస్థితులకు దారి తీయనో వారు గుర్తించినట్లుగా నా తండ్రి మీ కృపనివ్వండి దేవా.
నీకే స్తోత్రము దేవా. వారికి నీ విలువలనివ్వండి దేవా. వారు దోచుకున్నది నా తండ్రి, వారు నా తండ్రి 4 గంటలుగా పొట్టి జక్కయ్యకు వలె నా తండ్రి నా ప్రభ తిరిగి ఇచ్చివేయుటకు నీ కృపనివ్వండి దేవా. ఎవరి చేతుల కష్టార్జితము వారికి వారి గృహములకే చెందినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, నీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని, నీ దీవెననివ్వమని, నీ మార్గములో నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను. నీ దివ్య ప్రేరేపణలు నా తండ్రి, నీ అద్భుత సంకల్పము నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యము కలుగునట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ నీతికి వారసులగునట్లుగా, నీ నీతి రాజ్యముతో నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా, నీ నీతిని నీ రాజ్యమును వెతుకున్నట్లుగా, ప్రతి ఒక్కరి స్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దినము ఎన్నో ప్రార్థనా అంశములతో ఈ సన్నిధిలో మొరపెట్టేవారు, ప్రార్థన చేసేవారు, విజ్ఞాపన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారి ప్రతి ప్రార్థన నా తండ్రి మీరు నెరవేర్చండి దేవా. ప్రతి ప్రార్థనకు మీ సమాధానముని ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరి హృదయములకు నా తండ్రి మీ హృదయ స్పందననిచ్చి నా తండ్రి ప్రార్థన చేసే ప్రతి వారి కుటుంబంలో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుతమైన రీతిగా అధికముగా నీ మేలులన్నీ నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా వారందరూ నా తండ్రి అయా నా తండ్రి వారికి ఉన్న నా తండ్రి సమస్యల విషయంలో నుంచి నా తండ్రి విడిపించబడినట్లుగా నీ కృపనివ్వమని, నీ జీవమునివ్వమని, నీ మేలు దయచేయమని అడుగుచున్నాను దేవా. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేసి అయా నా తండ్రి మమ్మలను నా ప్రభ నీ ప్రణాళికలో నీ చిత్తానుసారముగా నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి నిరంతరము ప్రేరేపిస్తూ ముందుకు తీసుకువెళ్ళమని, నీ నీతి రాజ్యమును వ్యాపింప చేయమని, నీ కోసం నా తండ్రి శ్రేష్టమైన పాత్రలుగా నీ చిత్తానుసారముగా నీలో వాడబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు రూపొందించమని, దినమంతయు నా తండ్రి నీ కాపుదల నా తండ్రి ప్రతి నీ బిడ్డకు ఇవ్వమని, ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ చిత్తానుసారముగా నీవే మహిమపరచమని, నీ మహిమలో అధిక మహిమలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ సన్నిధిలో మొరపెట్టుటకు ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి ఒక్కరు నిన్ను గురించి స్తుతించినట్లుగా పాడునట్లుగా నీ కృపనివ్వమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.